నమస్కారం. ఫిబ్రవరి 1, 2023న కేంద్ర ఆర్థిక మంత్రి యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ గారు. అందులో పేదలు, మధ్యతరగతి వారు, ముఖ్యంగా వేతన జీవులకు ఒక శుభవార్త చెప్తా అంటూ నవ్వుతూ సెలవిచ్చింది. అందులో ప్రధానంగా ఆదాయ పన్ను స్లాబులను 6 నుంచి 5కు తగ్గించడం, అందులో మళ్ళీ ఆదాయ పన్ను పరిమితిని పెంచడం, ఇది చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది ప్రభుత్వం. అసలు ఆదాయ పన్ను ఉండాలా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఉన్న ఆదాయ పన్ను కూడా ఎంతమంది కడుతున్నారు? మొత్తం ఆదాయ పన్ను పరిధిలోకి 130 కోట్ల 33 కోట్ల ప్రజలుంటే మరి అందులో కేవలం ఎన్ని కోట్ల మంది ఆదాయ పన్ను పాన్ కార్డు తీసుకున్నారు, అందులో ఎంతమంది కడుతున్నారంటే ఇది ఎట్లా ఉందంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వలె 3 అని 2 రాసి 1 కొట్టేసినట్టు ఉంటుంది. ముఖ్యంగా వేతన జీవులు దీనిలో పరిధిలోకి వస్తున్నారు, కొన్నిసార్లు 30% పరిధిలోకి వస్తున్నారు. దీన్ని మినహాయిస్తూ ఇప్పుడు ఈసారి స్లాబులు తక్కువ చేస్తూ 2.5 లక్షల వ్యక్తిగత పన్ను మినహాయింపును 3 లక్షలు పెంచింది. అట్లాగే ఆదాయ పన్నులో 2 విధానాలు ప్రవేశపెట్టి ఎలాంటి మినహాయింపులు లేకుండా, అంటే హాస్పిటల్వి కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఎట్లాంటి మినహాయింపులు లేకుండా మీరు పన్ను రాయితీ పొందదలుచుకుంటే 7 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుందని చెప్పింది ఆమె. అంటే నూతన పన్ను విధానాన్ని ఎంచుకుంటే 7 లక్షల వరకు, పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే 2.5 నుంచి 3 పెంచారు కనుక 3 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. ఆ తర్వాత మిగతా ఆదాయానికి కొన్ని మినహాయింపులు చూపెట్టుకుని 6 లక్షల వరకు పొందవచ్చు. ఇట్లా చూసుకుంటే ఇది పైకి చాలా గమ్మత్తు కనిపిస్తుంది. ఎట్లా ఉంటుందంటే అసలు బడ్జెట్ అంకెలు కానీ అక్షరాలు కానీ సామాన్య ప్రజలకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బడ్జెట్ గురించి తెలిసేది ఏమైనా తెలిస్తే నాలాంటి వాడు కూడా, ఇంకా నేను అజ్ఞానినే, ఒక రకంగా చాలామంది ఈ బడ్జెట్ గురించి తెలియని విషయాలు చాలా ఉంటే బడ్జెట్ అర్థం చేసుకోలేరు కూడా ఇప్పటికి కూడా. కనుక ఈ బడ్జెట్ అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా పైకి చెప్పేది లోపల జరిగేది చూడాలి. ఆదాయ పన్ను గురించి చాలా పెద్ద ఎత్తున చేశారు, అయిపోయింది. మరి 3 లక్షల నుంచి 6 లక్షల వరకు 5%, 6 నుంచి 9, 7 నుంచి 9 దాకా అయితే 10%, 9 నుంచి 12 అయితే 15%, 12 నుంచి 15 అయితేనేమో 20%, మనకు 15 లక్షలు దాటితే 30% స్లాబులని ప్రకటించింది ఆమె. బాగానే ఉంది పై చూస్తేందుకు. కానీ అసలు నిజంగా వేతన జీవులు కానీ ఎవరో చాలామంది చదువుతుందంటే ద్రవ్యోల్బణం పెరిగిన క్రమంలో జీతాలు పెరుగుతున్నాయి. జీతాలు పెరిగిన క్రమంలో మళ్ళీ కరువు భత్యాలు కూడా పెరుగుతుంటాయి. ఇవన్నీ తడిసి మోపడైన తర్వాత వాళ్ళకు వచ్చే దానిలో మరి లక్షల ఆదాయం ఉన్న వేతన జీవులు మళ్ళీ లక్షలు కట్టాల్సిన అవసరం వస్తుంది. అందుకనే వేతన జీవులకు ఇది పైకి బాగా కనపడుతున్నా కూడా పెరిగిన ద్రవ్యోల్బణం వల్ల పెద్దగా రాయితీ ఇచ్చినట్టు కాదు. అసలు ఒక ఆలోచన ఏముందంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఆదాయ పన్ను అవసరమా అనేది ఒకటి వస్తున్నది. అర్ధక్రాంతి ప్రపోజ్ చేసిన మహారాష్ట్రియన్ వారు చెప్పినట్టు అసలు మొత్తం అంతా లీగల్ మనీ కావాలంటే అన్నీ తీసుకొచ్చి బ్యాంకులో వేసుకున్న దానికి 1%, 2% వేస్తే ఇప్పుడున్న ఆదాయ పన్నుకు 10 రెట్లు వసూలు అవుతుంది. ఇప్పుడు ఆదాయ పన్ను వేసి ఏదైతే వసూలు చేస్తున్నారో నిజంగానే మనకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటారు, అది వేస్తే ఇంతకంటే 10 రెట్లు వసూలు అవుతుందని మనకు వాళ్ళు నిరూపితమవుతున్నది, వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. అది చేయకుండా ఆదాయ పన్ను రాయితీ పెంచడము, తగ్గించడము, ఈ రకమైన నాటకంతో ఏమవుతుందంటే ఒక కంట ఏడవాలి, ఒక కంట నవ్వాలి, ఈ రకంగా తయారవుతుంది. నిజంగా ఆదాయ పన్ను అనేది తీసేసి అందరూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకోండి, ఎన్ని కోట్లు వేసుకున్నా ఎవరు అడిగేది లేదు. దాంతోపాటు కార్పొరేట్ ట్యాక్స్ కూడా వేస్తాము, లేకపోతే ఆదాయ పన్ను అట్లా వస్తే కార్పొరేట్ ట్యాక్స్ వేయాలి. కార్పొరేట్ ట్యాక్స్ వేయకుండా ఆదాయ పన్ను అంటే వేతన జీవులను వీళ్ళు ఇబ్బంది పెట్టే బదులు అయితే ఆదాయ పన్ను ఇట్లాగే ఉంచితే కార్పొరేట్ ట్యాక్స్ వేయాలి, లేకపోతే అందరి మీద ఈ మొత్తం తీసేసి కేవలం మీరు బ్యాంకులో ఎన్ని కోట్లైనా వేసుకోవచ్చు, వేసుకున్న ప్రతి లక్షకి 2% అంటే 2,000 పోతాయి. అంటే ఎవ్వరూ పెద్దగా దాన్ని పరిగణనకి తీసుకోరు. తప్పకుండా ట్యాక్స్ పేయర్స్ పెరుగుతారు, అప్పుడు ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. గతంలో మనకు JNNURM పథకం వచ్చినప్పుడు, మనకు జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెనోవేషన్ మిషన్ వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీని 10, 12, 13 ఉన్న దాన్ని 5% లోపల తీసుకురాని అంటే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయోగం చేసింది, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అందుకనే ఆదాయ పన్ను మొత్తం ఎత్తివేసి ప్రతి బ్యాంకు ట్రాన్సాక్షన్ చేసిన ప్రతి దానికి 2%, 1.5% అట్లా వేస్తే ఒకటి ఆదాయం పెరుగుతుంది.
లేదా ఆదాయ పన్ను కొనసాగించాలంటే అనుచిత లాభాల మీద ముఖ్యంగా కార్పొరేట్ ట్యాక్స్ని పెంచి ఆ లాభాలు కార్పొరేట్ ట్యాక్స్ని పెంచి విధానపరంగా వారికి లాభం కలగకుండా చేసినప్పుడు దీనికి పేదల నుంచి వసూలే ఈ చిల్లర కంటే అక్కడి నుంచి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో మంచి ఆదాయం వచ్చే వనరుగా రేపు ఈ ట్యాక్స్ మారుతుంది. కనుక ఆదాయ పన్ను ఎత్తివేయాలనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వాలు చేయాలని ఆశిస్తున్నారు. నమస్కారం.